వెల్కమ్ టు టుడే టీవీ. నేను మీ జిల్లా రమేష్. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఆర్యవైశ్య సంఘం పట్టణానికి చెందిన అధ్యక్ష ఎన్నికలు ఈ రోజు ఓటింగ్ జరిగినాయి. ఈ ఎన్నికల్లో 4 అభ్యర్థులు నిలబడ్డారు. అయితే టోటల్ ఓట్లు ఏవైతున్నాయో 1318. దీనికి గాను 652 సిద్ధంశెట్టి వేణుకు రాగా 479 ఎర్రం సీన్కు, 102 అయిత వెంకటేశ్వర్లకు, 81 దైత సతీష్కు రాగా 173 ఓట్ల మెజార్టీతో సిద్ధంశెట్టి వేణు భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఈ సందర్భంగా మా టుడే టీవీ పక్షాన కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం, శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు జరిగినటువంటి వేములవాడ పట్టణ ఆర్యవైశ్య అధ్యక్ష ఎన్నికల్లో నేను 173 ఓట్లతోని గెలుపొందాను. ఈ విజయము నా దగ్గరి మిత్రులు ఫస్ట్ రాంబాబుకు, మరియు జనార్దను, నరాల శ్రీనివాసు, కట్కూరు సంతోషు, మరియు ప్రముఖులు మిత్రులు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా నెరవేర్స్తాను. వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సోదర సోదరిమణులు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈ గెలుపు నాది కాదు, మీ అందరిది, మనందరిది. దయచేసి నేను అందుబాటులో ఉంటాను. 2 సంవత్సరాలు మీకు సేవ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. జై వాసవి. ఈ రోజు వేములవాడ పట్టణంలో ప్రతిష్టాత్మకంగా ఆర్యవైశ్య ఎన్నికలు జరిగినవి. ఇంతవరకు కనివిని ఎరగని రీతిలో ఉత్కంఠభరితంగా ఎలక్షన్లు జరిగినవి. ఇట్టి ఎలక్షన్లో 1318 ఓట్లకు గాను సిద్ధంశెట్టి వేణు గారు 653 ఓట్లు 652 ఓట్లు పడటం జరిగింది. మిగిలిన ముగ్గురికి పడటం జరిగింది. 172 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినాడు. ఇట్టి వేణు గారికి విజయం సాధించినటువంటి వేములవాడ పట్టణంలోని ఆర్యవైశ్య సోదరులందరికీ పేరు పేరున వారందరికీ ఓటేసిన వారందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ విజయం ఒక సిద్ధంశెట్టి వేణు వారిదే కాదు, వేములవాడ పట్టణంలోని ప్రతి ఒక్క ఆర్యవైశ్యుంది. మీ అందరికి ముంగడ వేణుగారికి ఒక చిన్న విన్నపం. మీరందరూ వేణుగారు గెలిచినా ఓడిపోయినా అందరూ మన అభ్యర్థులే, అందరూ మన వాళ్ళే. కక్ష సాధింపు ధోరణిలో పోకుండా మీరు ముందు కార్యక్రమాలు నిర్వహించగలరు. అలాగే ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు దయచేసి ఇది మన కులం, మన జాతి, మనది, మనందరం వేణుగారికి ముందు ఉండి కార్యక్రమాలకు నిర్వహించుకుందాం. అలాగే మన ఇట్టి కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి కట్కం నారాజ్ గారు కానీ, మరియు కట్కం జనార్దన్ గారు కానీ, కట్కం శ్రీనివాస్ గారు కానీ, నరాల శ్రీనివాస్ గారు కానీ, మా తమ్ముడు మా బావ కట్కం సంతోష్ గారు కానీ, మరియు మిగిలిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను.